దేవునికి స్తోత్రం. నేటి అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ఈ దిన వాక్యమును మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వాక్యములో నుండి, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కలనున్న బంగారు కమ్మి వంటిది. ఈ యొక్క చదువున్నటువంటి ఈ వాక్యాన్ని రాసినటువంటి వారు రాజైన సొలొమోను. దేవుని చేత గొప్పగా ఆశీర్వదించబడి దేవుని యొక్క జ్ఞానమును ఆశీర్వాదముగా పొందుకున్నటువంటి రాజు. అయితే ఈయన జీవితంలో ఒక 1000 మంది స్త్రీలతో పైగా ఆయనకు సంబంధం కలిగినటువంటి వాడు, బహుభార్యతో కలిగినటువంటి వాడు. అయితే ఆయన యొక్క అనుభవంలో నుండి స్త్రీ గురించి తన యొక్క అభిప్రాయాన్ని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడండి. ఈ యొక్క వాక్యములో మన యొక్క వాక్యాన్ని విడమర్చి చూసినట్లయితే సుందర స్త్రీ అని తెలియజేస్తుంది. అంటే అందమైన స్త్రీ అండి, ఆకర్షణీయమైన స్త్రీ. ఈ అందము, సౌందర్యము, ఆకర్షణీయత, ఘనత దేనికి సాదృశ్యంగా చూపుతుందంటే కేవలము శరీర సంబంధమైనటువంటి బాహ్యపరమైనటువంటి అందమే కాదు. ఈ యొక్క సుందరం అనేది అధికారము కావచ్చు, గొప్ప చదువులు కావచ్చు, ఉన్నతమైన ఉద్యోగాలు, ఉన్నతమైన పదవులు కలిగినటువంటి వారు కావచ్చండి. అయితే ఈ యొక్క సుందరం అనేది ఇలాంటి వాటికి సాదృశ్యంగా ఉన్నప్పుడు అంత అధికారం ఉన్నా, అంత అందం ఉన్నా, అంత ఐశ్వర్యం ఉన్నా, అంత ఉన్నతమైన పదవులు అధికారంలో ఉన్నా వివేకము లేకపోతే, వివేకం అంటే బుద్ధి, జ్ఞానము, తెలివి, మంచి చెడు, ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదు, ఏది ఆలోచించాలా ఏది ఆలోచించకూడదు, ఏది చేయాలా ఏది చేయకూడదు అనే వివేచన లేకపోతే పంది ముక్కు బంగారు కమ్మి వంటిది ఆ యొక్క సుందరమైనటువంటి ఆ గుణము అని వాక్యం సెలవిస్తూ ఉంది. పంది ముక్కు అంటే మనకు పంది గురించి తెలుసండి. పంది అనేది హేయమైంది, అది చాలా రోత జీవితం జీవించేది. పందిని ఎంత శుభ్రపరిచినా కానీ అది తిరిగి బురద గుంటలోనే పొర్లాడుతుంది. అంటే బురదలోనే జీవించడము, ఆ యొక్క దుర్వాసన కొట్టే, ఆ కంపు కొట్టే ఆ భయంకరమైనటువంటి జీవితమే దానికి ఇష్టం. కానీ అది ఎప్పుడు మురికిలోనే ఉండాలని ఆశపడుతుంది. అలాంటి పందికి బంగారు కమ్మి అంటే, బంగారు కమ్మి అనేది చాలా విలువైనదండి. అది పూర్వము అందాన్ని మరింత ఆకర్షణీయంగా ఉంచేదానికి ముక్కున ఆ యొక్క ముక్కు పుడకలాగా దాన్ని ఉంచుతారు. అలాంటి ఆ అందాన్ని పెంచే ఆ ముక్కు పుడకను తీసుకెళ్ళి ఆ పంది ముక్కున పెట్టినామంటే ఆ పందికి ఆ బంగారు కమ్మి యొక్క విలువ తెలియదండి, దాని ప్రాముఖ్యత తెలియదు. అది తిరిగి బురద గుంటలోనికి పోతుంది. అదే భక్తుని అభిప్రాయం కూడా. ఇక్కడ నువ్వు ఎంత చదువు చదివినా సరే, నువ్వు ఎంత ఆస్తిపాస్తులు సంపాదించినా సరే, నువ్వు ఎంత ఉన్నతమైన అధికారాలలో, పదవులలో నువ్వు ప్రధానమంత్రివి కావచ్చు, నువ్వు ముఖ్యమంత్రివి కావచ్చు, గవర్నరు కావచ్చు,
లేకపోతే ఒక జిల్లా అధికారి కావచ్చు, నువ్వు ఒక సంఘంలో బోధించే బోధకుడివి కావచ్చు, ఒక పాస్టరు కావచ్చు, ఒక సేవకునివి కావచ్చు, ఒక ఇంటి యజమానివి కావచ్చు. నువ్వు ఏ రంగంలో నువ్వు ఉన్నా సరే, నువ్వు దాన్ని చూచి నాకు ఈ హోదా ఉందని నువ్వు ఎంత గర్వించినా సరే మంచిదే. పదవులు, ఐశ్వర్యము, జ్ఞానము, చదువు అన్నీ ఉండడం మంచిదే. అయితే వివేకము లేకపోతే, అంటే ఏమి చేయవలనో ఏది చేయకూడదో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం. నోటికి ఎలాగొస్తే అలా మాట్లాడడం టీవీలలో చూస్తూ ఉంటున్నాం. విచ్చలవిడినటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటున్నారు. విచ్చలవిడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు. రెచ్చగొట్టే మాటలు, అనవసరమైన మాటలు, బాధపరిచే మాటలు, నష్టపరిచే మాటలు, సమాధానం లేకుండా చేసే మాటలు, సంతోషం లేకుండా చేసే మాటలు, సహవాసం ఐక్యత లేకుండా చేసే మాటలు. నేటి దినాల్లో ఎక్కడ చూసినా దేశాలలో, రాష్ట్రాలలో, గ్రామాలలో, సంఘాలలో, కుటుంబాలలో, వ్యక్తిగత స్నేహితుల మధ్యలో ఇలాంటి గర్వంతో కూడినటువంటి, అహంకారంతో కూడినటువంటి, జ్ఞానం లేనటువంటి, వివేకం లేనటువంటి మాటలు మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ, జీవితాన్ని జీవిస్తూ, ఒక పంది ముక్కున ఉన్న బంగారు ముక్కు పొడక వలె అధికారం కలిగి ఉండి, ఆ యొక్క మంచి ఇది తప్పు అని తెలిసి కూడా నష్టమైన సరే అనేటువంటి విధంగా ప్రవర్తించేదామే ఈ యొక్క వాక్యంలోని ముఖ్య ఉద్దేశం. ఇది ఒక స్త్రీకే కాదు, ప్రతి ఒక్కరికండి. మానవ జీవితం జీవించే ప్రతి ఒక్కరికి వివేచన అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఏమి చేస్తుంటున్నాము, మనం దేశానికి ప్రయోజనకరంగా ఉందా, సమాజానికి ప్రయోజనకరంగా ఉందా, కుటుంబానికి ప్రయోజనకరంగా ఉందా, సంఘానికి ప్రయోజనకరంగా ఉందా, మనము గ్రహించాలండి, ఆలోచన చేయాలి. నేటి సంఘాలను మనం చూసినట్లయితే కొట్లాటలు, స్టేషన్లు, కోర్టులు, పోలీసులు. ఏంటండి ఇది? అది దేవుని మందిరాలా, సంఘమా? ఆనాడు భక్తులు ఎంతో వాళ్ళు కష్టపడి వాళ్ళ యొక్క సుఖాలు, వాళ్ళ యొక్క సంతోషాలు, వాళ్ళ సమస్తము ధారపోసి సంఘాలను స్థాపిస్తే, ఈరోజు ఆ యొక్క డబ్బులు తీసుకెళ్ళి, ప్రజలు ఇచ్చినటువంటి, సంఘం ఇచ్చినటువంటి డబ్బులు తీసుకెళ్ళి కోర్టులలో, పోలీసులలో, రౌడీలకు, స్వార్థం కోసం, అధికారము యొక్క గర్వంతో, అహంకారంతో ఆ అందాన్నే అందహీనంగా చేస్తుంటున్నారు నేటి దినాల్లో క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ పెద్దలు. వాక్యం సెలవిస్తుంది, పంది ముక్కున ముక్కు పుడక లాంటిది అలాంటి వారి జీవితము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్న నీ జీవితము ఈరోజు ఈ వాక్యం ద్వారా మార్చబడాలి. దేవుని భయభక్తులు కలిగి ఉండటమే అని మనకి ఇక వాక్యంలో తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ సామెతల్లో మనం గమనించినట్లయితే 31:30లో అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఈ లోకంలో నువ్వు ఏ అధికారం ఉన్నా, ఎంత హోదాలో ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు సంపాదించినా, నువ్వు ఎన్ని చదువులు చదివినా, నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు సమాజంలో సంపాదించుకున్నా, దేవుని అంటే భయభక్తులు లేకపోతే అవన్నీ వ్యర్థమే. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారు కొనియాడబడతారు. అందుకే మనం ఎలాగో జీవించాలంటే సమయోచితమైన జ్ఞానముతో
మనము నడుచుకోవాలి, జీవించాలి. ఒకవేళ జ్ఞానం కుదవుగా ఉంటే దేవుణ్ణి అడగాలి. మన కుటుంబాలను, మన సంఘాలను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనము మంచి మనసుతో పరిపాలించాలి. అదే దేవుడు కోరుకునేది. కనుక ఈరోజు మన స్వభావాన్ని, మన బుద్ధి విధానాన్ని, ఆలోచనను మార్చుకొని దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఆ ఘనత, ఆ అధికారము కావచ్చు, ఆ యొక్క చదువు కావచ్చు, ఆ ఆస్తిపాస్తులు ఉన్నట్టు పేరు ప్రకారం ఏదైతే దేవుడు ఆశీర్వదించాడో దాన్ని మనము వివేచనతో మనము ముందుకు కొనసాగాలి. అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవునికి లోబడి జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.